లాస్ట్ టైం నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. అప్పుడు చాలా మంది అడిగారు మీకు ఎలక్ట్రికల్ వర్క్ వచ్చా అని. నాకైతే వచ్చండి, 100% అయితే చెప్పను, కానీ నేనైతే మా ఇంట్లో వర్క్స్ అయితే నేను చిన్న చిన్నవి మేనేజ్ చేయగలను. సో ఇవాళ నేనేం చూపిస్తున్నానంటే, మనం రోజు ఎక్కువగా వాడే స్విచ్చెస్ అనేవి రిపేర్స్ వస్తూ ఉంటాయి కదా. స్విచ్ లూజ్ అవటం కానీ, కాంటాక్ట్ అవ్వకుండా మనకి ఆన్ అవ్వకుండా ఉండటం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం స్విచ్చెస్ అనేవి చాలా మంది తీసేసి మళ్ళీ కొత్త వేస్తూ ఉంటారు. సో ఇలాంటి పెద్ద పెద్ద స్విచ్చెస్ అయితే అలా మార్చవసరం లేదండి. చిన్న చిన్నవే మైనర్ మిస్టేక్స్ ఉంటాయి అనమాట, ఐ మీన్ రిపేర్స్. సో మీరు ఆ యాక్షన్స్ అనేవి చూసుకుని స్విచ్ ఓపెన్ చేసి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మా మోటార్ స్విచ్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసి మళ్ళీ సేమ్ స్విచ్ నేను ఓల్డ్ది పెట్టేశానండి. లోపల మనకి స్ప్రింగ్ అండ్ కాంటాక్ట్ అనేది ఉంటే ఆ కాంటాక్ట్ అనేది సరిగ్గా అవ్వకపోతే మనకి మోటార్ అనేది ఆన్ అవ్వదు అనమాట. సో ఆ కాంటాక్ట్ అనేది అప్పుడప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఈజీగా ఓపెన్ చేసి అడ్జస్ట్ చేయొచ్చండి. ఎలా అడ్జస్ట్ చేయాలని నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.